హాయ్! జ్యోతి స్ట్రక్చర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ స్టాక్ ఎందుకు 10% రీసెంట్ టైమ్స్‌లో అప్ అయింది? ఇన్ ఫ్యూచర్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుందా లేదా? ఇలాంటి డీటెయిల్స్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు ద కంపెనీ డీటెయిల్స్. జ్యోతి స్ట్రక్చర్స్ ఒక మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ అన్నమాట. ఇది ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తదంటే ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తది. అండ్ అంతేకాకుండా మైక్రోవేవ్ టవర్స్, విండ్ మిల్ టవర్స్ అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్‌కి సంబంధించిన టవర్స్ అండ్ సబ్‌స్టేషన్ స్ట్రక్చర్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ అందులో వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఏమేమైతే ఉంటదో వర్క్ పరంగా డిజైనింగ్ చేస్తారు, టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రోటోటైపింగ్ అండ్ డీటెయిలింగ్ అండ్ డిజైనింగ్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్టులయితే వీళ్ళు చేస్తూ వచ్చారు ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. వీళ్ళు రీసెంట్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయంటే 76 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ వీళ్ళు కంప్లీట్ చేశారు ఇన్ గుజరాత్. అండ్ దాంతో పాటుగా 66 కేవీ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా వీళ్ళు కంప్లీట్ చేశారు. ఇది కూడా గుజరాత్‌లోనే. ఇన్ ఇండియాలోనే కాకుండా వీళ్ళు అబ్రాడ్‌లో కూడా వీళ్ళ యొక్క ప్రాజెక్ట్‌ని వీళ్ళు కంప్లీట్ చేశారు. అదొచ్చేసి కువైట్‌లో 11 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్‌ని వీళ్ళు ఇన్‌స్టాలేషన్ చేశారు. అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెవరల్ ప్రాజెక్ట్‌ని వీళ్ళైతే డెలివర్ చేశారు. కమింగ్ టు ద స్టాక్. మనం స్టాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10% అప్ అయిందనమాట. షేర్ ప్రైస్ వచ్చేసి 29 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అండ్ వీళ్ళ ఒక మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 2,500 కోట్లు ఉందన్నమాట. వీళ్ళ ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్ ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కంపేర్ టు 5 ఇయర్స్ చూసుకున్నట్లయితే 2020లో 1 రూపీ ఉన్న స్టాక్ 2024కి 29 రూపీస్ అయిందనమాట. ఆల్మోస్ట్ 10% అప్ అయింది. అసలు ఎందుకు ఈ 10% అప్ అయిందనేది మళ్ళా తెలుసుకుందాం. అండ్ కమింగ్ టు వీళ్ళ ఒక ప్రాఫిట్ లాస్ మనం చూసుకున్నట్లయితే 2014-2023 ఆల్మోస్ట్ 9 ఇయర్స్ వీళ్ళు లాస్‌లోనే ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చేసి. అండ్ 2024లో చూసుకున్నట్లయితే 29 క్రోర్స్ ఉందన్నమాట. సడెన్‌గా ఇంత ఎందుకు వీళ్ళకి డ్రాస్టిక్ చేంజ్ వచ్చి వీళ్ళకి ప్రాఫిట్ వచ్చిందైతే మనము తెలుసుకోవాల్సిన విషయం. అండ్ వీళ్ళు కంపేర్ టు 9 ఇయర్స్ చూసుకున్నట్లయితే ఇదొక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్‌కి కావాలనుకునే వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. బట్ లాంగ్ టర్మ్ పరంగా నేను చెప్తున్నాను. అండ్ వీళ్ళొక ఓన్లీ రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ 2024 కంపేర్ టు 9 ఇయర్స్ 2024 1 ఇయర్ మాత్రమే వీళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నారు. అండ్ షార్ట్ టర్మ్ చేసుకునే వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయొద్దనని నా సజెషన్. అండ్ లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను. అండ్ సడెన్‌గా కమింగ్ టు 10% ఎందుకు సడెన్‌గా ఈ షేర్ అనేసి 10% అప్ అయిందంటే ఒక ఫేమస్ ఇన్వెస్టర్ దీంట్లో 2.25 స్టేక్‌ని హోల్డ్ చేస్తున్నారు. తనొచ్చేసి ఆశిష్ కోచోలియా. అండ్ ఈయనొచ్చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో బిగ్ ఇన్వెస్టర్ అన్నమాట. అండ్ ఈయనొచ్చేసి ఫస్ట్ 1919లో రాకేష్ జుంజునవాలా దగ్గర కో-ఫౌండర్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఓన్ బ్రోకింగ్ ఫిర్మ్‌ని స్టార్ట్ చేశారన్నమాట. ఈయనొచ్చేసి జ్యోతి స్ట్రక్చర్స్‌లో 2.25% స్టేక్‌ని హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతం. అండ్ కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. అండ్ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ 96% వచ్చేసి పబ్లిక్ నుంచే ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. అంటే 96% ఓన్లీ పబ్లిక్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. సో నేనైతే షార్ట్ టర్మ్‌కైతే ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ లాంగ్ టర్మ్ వీళ్ళ యొక్క అప్‌కమింగ్ ప్రాజెక్టుల పరంగా చూసుకున్నట్లయితే ఒక 2 బిగ్ ప్రాజెక్టులు వస్తున్నాయన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చిందనమాట. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ నుంచి. ఇదొచ్చేసి 765 కేవీ డీసీ ట్రాన్స్మిషన్ లైన్ అన్నమాట ఇన్ గుజరాత్. దీని యొక్క వాల్యూ వచ్చేసి 117 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్. ఇదొచ్చేసి బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటుగా 400 కేవీ డబుల్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్ ఫ్రమ్ రాజస్థాన్ నుంచి కూడా వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇదొచ్చేసి వాల్యూ వచ్చేసి 260 క్రోర్ ఉందన్నమాట. సో ఈ స్టాక్ 10% ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం వచ్చేసి ఆశిష్ కే అన్నమాట. 2.25% స్టేక్‌ని హోల్డ్ చేయడం వల్ల ఈ స్టాక్ అయితే అప్ అయింది. అండ్ షార్ట్ టర్మ్‌కి ఈ స్టాక్ అయితే ఎలాంటి బజ్‌ని క్రియేట్ చేయదు. ఒకవేళ షార్ట్ టర్మ్‌కి మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, మాకు రిటర్న్ కావాలి అని అంటే కుదరదనమాట. సో లాంగ్ టర్మ్‌కి మీకు కావాలని అనుకుంటే
ప్లీజ్ మీ ఓన్ రిసర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. యాజ్ ఆఫ్ మీ అంటే లాంగ్ టర్మ్‌కి కావాలంటే మాత్రం జ్యోతి స్ట్రక్చర్స్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లు చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్‌కి బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ బజ్‌ని క్రియేట్ చేయొచ్చు. అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్ కూడా అవ్వచ్చని నా ఒపీనియన్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.